2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ మీరేదో అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ ట్రిక్ కదా సార్, ఏం ప్రతి మేడం? ఒక్కరికి 100 జాబ్స్ ఇస్తాం, 100 ఆపర్చునిటీస్ ఇస్తాం, ఎట్లా సార్ చెప్తున్నారు మీరు? 100 జాబ్స్ కాదు మేడం, 100 ఆపర్చునిటీస్. 100 ఆపర్చునిటీస్. Hmm. ఓకే, సో దాదాపు 800+ కంపెనీస్ తో పాన్ ఇండియా లెవెల్లో అసోసియేషన్ ఉంది మేడం. సో ఈ అసోసియేషన్ వల్ల వాళ్ళకి ఒక 3-4 ఓపెనింగ్స్ ఉన్నా కూడా మనల్ని అప్రోచ్ అవుతారు. అది ఫస్ట్. అయితే సెకండ్, మన దగ్గర ఆల్రెడీ వాళ్ళ కంపెనీస్ లో మన దగ్గర ట్రైన్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్ గా సార్ సిమిలర్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కావాలి అని చెప్పి అడుగుతారు. సో ఇట్లాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మాకు అన్ని అసోసియేషన్స్ ఉన్నాయి అండ్ అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతున్నాం ఒక స్టూడెంట్ కి. ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తూ ఇంత అప్స్కిల్ చేస్తున్నా కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఏం అడుగుతారు తెలుసా? సార్ 100% జాబ్ గ్యారంటీయా అంటారు. నువ్వు 16 years ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నావు, గట్టిగా 5 minutes ఇంగ్లీష్ లో మాట్లాడలేకే కదా ఇంటర్వ్యూ అవ్వలేదు కాలేజీలో, ఇక్కడికి వచ్చావు, 4.5 months స్కిల్ నేర్చుకోమంటే 100% జాబ్ గ్యారంటీయా అని అడుగుతున్నావు అని నేను అంటాను. అంతే కదండి. ఇప్పుడు ఏది తీసుకున్నా మనం ఒక దానికి గ్యారంటీ అంటే దాన్ని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నేను జాబ్ గ్యారంటీ అన్నాను అంటే తీసుకెళ్లి జాబ్ చైర్ లో కూర్చోబెట్టాలి. అది పాసిబుల్? ఏ కంపెనీ వాడు ఈవెన్ ఆఫీస్ బాయ్ కూడా అట్లా తీసుకోరు. సో స్కిల్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియాలి, అండ్ ఆపర్చునిటీ, రైట్ ఆపర్చునిటీ రావాలి. అక్కడే రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ క్రాక్ చేయగలగాలి. అది ఒక్కటే ప్రొసీజర్. అంటే సార్ బేసికల్ గా స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇవాళ రోజున కమ్యూనికేటివ్ స్కిల్స్ దగ్గర నుంచి మిగిలిన స్కిల్స్ అన్ని కూడా నేర్పిస్తున్నారు కదా సార్. డూ యూ స్టిల్ ఫీల్ దెర్ ఇస్ అ వేకెన్సీ ఆర్ స్కోప్ ఫర్ కోడ్ జ్ఞాన్ సార్? నాట్ ఓన్లీ ఫర్ కోడ్ జ్ఞాన్, ఇంకా వేరే ఇంకో 100 ఇన్స్టిట్యూట్స్ రావచ్చు. మార్కెట్ అంత రిక్వైర్మెంట్ ఉంది. సో ఎందుకో చెప్తాను డిఫరెన్స్. కాలేజెస్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే వాళ్ళు ఆ కంపెనీస్ వాళ్ళు బల్క్ హైరింగ్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని బేస్ చేసి ఆ కాలేజ్ లో తీసుకెళ్తారు. అండ్ అన్ని కాలేజెస్ లోనూ టాప్ కంపెనీస్ రావు, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఒక్కసారి కాలేజ్ పాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చాక వీళ్ళు కొన్ని lakhs ఆఫ్ స్టూడెంట్స్ తో కాంపీట్ అవ్వాలి. అలా అయ్యేటప్పుడు వాళ్ళని ప్రాపర్ స్కిల్ అన్ని టెస్ట్ చేస్తారనమాట. సో ఇలా టెస్ట్ చేసేటప్పుడే కోడ్నాన్ లాంటి ఇన్స్టిట్యూట్స్ అవసరం అవుతాయి. సో వీళ్ళకి ప్రాపర్ స్కిల్ నేర్పించాలి. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ తక్కువ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం వల్ల హైర్ చేసేసారు ఇమ్మీడియట్ గా. ఏంటి రీజన్ అంటే ప్రతి ప్రాజెక్ట్ లోనూ క్లయింట్ తో మాట్లాడే వాళ్ళు ఉండాలి, క్లయింట్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వాళ్ళు ఉండాలి. అలా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో స్ట్రాంగ్ ఉండాలి. సో అందుకే టెక్నికల్ స్కిల్ తక్కువ ఉన్నా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి అని చెప్పి తీసుకున్న డేస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో అది కాకుండా మళ్ళీ యాప్టిట్యూడ్ రీజనింగ్, లాజికల్ థింకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కంపెనీస్ ఎక్కువ ప్యాకేజెస్ ఇవ్వాలి అంటే అది బాగా స్ట్రెస్ చేసి చెక్ చేస్తాయి ఇంటర్వ్యూ టైంలో. లాజికల్ గా తిని ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, ఎన్ని డిఫరెంట్ వేస్ లో రాయగలుగుతాడు అన్నది బాగా చెక్ చేస్తాయి అన్నమాట. సో ఈ స్కిల్స్ అన్ని కూడా కాలేజెస్ లో ఒక లెవెల్ వరకే ఇస్తారండి. ఓకే, ఇప్పుడు మేము ఏదైతే టీచ్ చేస్తున్నామో ఫుల్ స్టాక్ అని చెప్పి కాలేజ్ కి మాకు డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్, కానీ కాలేజ్ లో వాళ్ళు థియరిటికల్ చెప్తారు, లెస్ ప్రాక్టికల్ చేస్తారు. వాళ్ళకున్న కరికులం కి అంత టైం ఆబ్వియస్లీ కాలేజ్ ఏంటి, డిగ్రీ అవార్డ్ చేయాలి, డిగ్రీ అవార్డ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాస్ అవుట్ అయితే గనక డిగ్రీ అవార్డ్ చేస్తారు. సో ఇక్కడ మనము వచ్చేసి అల్టిమేట్ గా ఏంటి, జాబ్ రావాలి. సో ఆ జాబ్ రావడానికి స్కిల్ ఏం కావాలి, ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మనకి కోడ్ జ్ఞాన్ లో స్టూడెంట్ రిజిస్టర్ అయిన తర్వాత 4.5 months కంప్లీట్ అయిపోయింది సార్, కానీ అతనికి స్కిల్ లో ఇంకా కాస్త ఎన్హాన్స్మెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అతను కంప్లీట్ గా మోడిఫై అవడానికి 1 సంవత్సరం పట్టచ్చు, 1.5 పట్టచ్చు, వాట్ ఎవర్ డిపెండింగ్ అపాన్ ది క్యాలిబర్ ఆఫ్ ది స్టూడెంట్. కోడ్ జ్ఞాన్ ఎప్పటి వరకు హ్యాండ్ హోల్డ్ చేసి అష్యూరెన్స్ ఇస్తుంది సార్? తన ఫ్రెషర్ ట్యాగ్ కంప్లీట్ అయ్యే వరకు అండి. ఫర్ సపోజ్ కొంతమంది ఇప్పుడు రేపు 26 April లో పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు November, December లో జాయిన్ అవుతారు, అంటే వాళ్ళు లాస్ట్ సెమిస్టర్ లోనే జాయిన్ అవుతారు. సో వాళ్ళకి మనం అంటిల్ 28th April వరకు సపోర్ట్ చేస్తాం. సో కొంతమంది ఆల్రెడీ 24 April లో పాస్ అవుట్ అయ్యారు, ఇప్పుడు 25
అక్టోబర్ లో వచ్చి జాయిన్ అవుతారు. వీళ్ళకి ఎప్పుడు దాకా ఉంటది 26 ఏప్రిల్ వరకు ఫ్రెషర్ ట్యాగ్ ఉంటది. అప్పటి వరకే మనం అంటే సపోర్ట్ వాళ్ళు పాస్ అవుట్ అయిన ఇయర్ నుంచి ఒక 2 years పాటు మీరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ ఫ్రెషర్ ట్యాగ్ ఉన్నంత వరకు సపోర్ట్ చేస్తారు. ఫ్రెషర్ ట్యాగ్ అంటే 2 years వరకు 2 years ఉంటుంది. సరే, ఇప్పుడు బేసికల్ గా ఈ స్టూడెంట్స్ కి కావాల్సినటువంటి స్కిల్ సెట్ కానివచ్చు, లేకపోతే ఆ కమ్యూనికేటివ్ స్కిల్స్ కానివచ్చు, లేకపోతే మీరు అన్నట్టు క్రియేటివ్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ కానివచ్చు, ఇవన్నీ మీరు నేర్పిస్తారు కదా. ఇవన్నీ నేర్పించిన తర్వాత కూడా ఒక స్టూడెంట్ ఇస్ స్టిల్ స్ట్రగ్లింగ్ హార్డ్ అని అనుకుందాం సార్, అలాంటి వాళ్ళని కూడా మీరు అసలు టేకప్ చేస్తారా? లేకపోతే మనం వింటూ ఉంటాం కొన్ని కాలేజెస్ లో ఓన్లీ మెరిటోరియల్ స్టూడెంట్స్ మీదే ఫోకస్ చేస్తాము అని, బట్ కొంతమందికి జెన్యున్ గా వాళ్ళకి ఇంకా టైం కావాలి, దే నీడ్ ఎక్స్ట్రా టైం. అలాంటి స్టూడెంట్స్ అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తాను మేడం. అంటే మా టీం చెప్తారు అలా యాక్సెప్ట్ చేయొద్దు, 70% ఉన్న వాళ్ళని అట్లా తీసుకుంటే మనకి ప్లేస్ చేయడం మనకి పేరు వస్తుంది కదా సార్. బట్ నా విజన్ డిఫరెంట్ మేడం. Tier 2, Tier 3 సిటీస్ లో ఉన్న స్టూడెంట్స్ ని ఎక్కువ ప్లేస్ చేయాలి. ఎందుకు అలాగా? అప్పుడే కదా మేడం స్టేట్ గ్రో అవుతుంది, ఇండియా గ్రో అవుతుంది. సార్ కాదు సార్, అల్టిమేట్ గా మీరు కూడా బిజినెస్ కదా చేస్తున్నారు అన్నది అంటే బిజినెస్ ఓకే, మనీ వస్తాయి మేడం. అల్టిమేట్ గా మనకి స్టూడెంట్ ప్లేస్ అయితే ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. ఇప్పుడు మెరిట్ ఉన్న స్టూడెంట్ మన దగ్గర మనం జస్ట్ ట్రైనింగ్ ఇచ్చినా వాడు అట్లా ప్లేస్ అవుతాడు. కానీ ఈ Tier 2, Tier 3 సిటీస్ లో చదివిన స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళకి ఆ జీల్ ఉంటది, నేను సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అన్నది ఉంటది. కానీ ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది తెలియక ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళని గనక మనం గైడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. స్టార్ట్అప్స్ కూడా అక్కడి నుంచి ఎక్కువ వస్తాయి మేడం. కాదు సార్, మా యూనివర్సిటీలో చేరండి, మా ఇన్స్టిట్యూట్ లో చేరండి అని అనేవాళ్ళని చూసాం, కానీ స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ కల్పించాలి అని మాట్లాడేది ప్రాబబుల్లీ నేను అసలు కొంతమందినే చూసుంటాను, వారిలో మీరొకరనే చెప్పాలి. అవును మేడం, అట్లా చేస్తేనే అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ 10th అయ్యాక ఇంటర్ జాయిన్ చేయడానికి కనీసం 10-15 మెంబర్స్ అడుగుతారు. ఈవెన్ మనం చైతన్య నారాయణ అన్న దాంట్లో చైతన్యలో ఈ బ్రాంచ్ లో జాయిన్ చేయాలనుకుంటున్నా, కరెక్టేనా అని చెప్పి కూడా డిస్కషన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అట్లాగే ఇంటర్ అయిపోయాక NIT జాయిన్ చేయాలన్నా, లేకపోతే వేరే కాలేజెస్ వాళ్ళ ర్యాంక్స్ బేస్ చేసి జాయిన్ చేయాలన్నా కనీసం 10 మెంబర్స్ అడుగు. జాయిన్ చేశాక ఇంకా అసలు పట్టించుకోవట్లేదు. అసలు స్టూడెంట్ కాలేజ్లో ఏం చేస్తున్నా, ఒక్క పేరెంట్ వెళ్ళి కూడా మా వాడు ఏం చేస్తున్నాడు అన్న అట్లా. ఇప్పుడు మీ కాలేజెస్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజెస్లో అవి ఉండవు. సో దాంతో వీళ్ళు అసలు అలర్ట్ ఉండట్లేదు. సో అక్కడ ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నది నా అనాలిసిస్లో ఫైండ్ అవుట్ చేసింది. సో అందుకని ముందు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ స్ట్రైట్ అవుతాయి. కానీ సార్, బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకి వాల్యూస్ ఉండే మైండ్ సెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ వాల్యూసే కోర్గా, వాల్యూసే ఇంపార్టెంట్గా ఆలోచించే మైండ్ సెట్కి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది అని నమ్ముతున్నాను. మీ సారథ్యంలో స్టూడెంట్స్ 100% షైన్ అవుతారని నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.